టేక్ నెంబర్ మా యాక్టింగ్ ఎంత బాగుంటే మాత్రం చేసి చేయమంటావేంటి? మిగతా సీన్లు ఎప్పుడు తీస్తావు? ఈ ఒక్కసారికి చేసేయండి ప్లీజ్. ఏమయ్యా డైరెక్టరు, ఇంతసేపు యాక్టింగ్ చేసి అలసిపోయినాము. ఆకలేస్తా ఉండది, తినేదానికి ఏమన్నా తెప్పించు. 32 టేకులు తిన్నారు, ఇంకా ఏం తింటారమ్మా? మేమేడ తిన్నాం టేకులు? నో, అవేవో టేకులున్నాయట, మనకే లేదంటీలో. ఆ ప్రొడక్షన్ వాడితో చెప్పి ఆ టేకులు మనకి పక్కన పెట్టమని చెప్పు. ఏంటి మీరందరూ దీన్ని నవ్వుతా ఉండారు? మేం తినొద్దా టేకులు? అట్నే తాగేదానికి కూడా ఏమైనా తెప్పించండి. రక్తం తాగుతున్నారుగా, ఇంకేం తాగాలి? ఇంకొకసారి. ఓకే డన్. యాక్షన్. ఏందే మధుమతి, బుజ్జమ్మంటే పసిబిడ్డ పారతో అనుకుంటుండావా? కట్, బ్రేక్. పాపం ఆ డైరెక్టర్ ఆ పక్కకెళ్ళి మూలను కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తెలుసా? నన్నేం చేయమంటావా? అతని కర్మ అదే. అది అతని కర్మ కాదు, అత్తగారి నటన విశ్వరూపంతో కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. అయినా మీ అమ్మగారికి నాతో పోటీ, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇదంతా చేస్తుంది. ఏదో చూడు, మా అమ్మని ప్రతిదానికి ఇటు దిప్పడవు బాక, నాకు నచ్చదు. ఉన్నదంటే కూడా మీరొచ్చి నా మీద కోప్పడతారు. బాలాజీ కూడా ఎట్ట యాక్టింగ్ చేయాలనుందో అట్టే ఆమెకి యాక్టింగ్ చేయాలనుంది, చేసిందే. ఆహా, బాగా సమర్థించుకుంటూ వస్తున్నారు అమ్మగారిని. యాక్టింగ్ అది, చుట్టూ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటున్నారు, తలలు పట్టుకుంటున్నారు. నువ్వు ఉండబ్బా, ఓళ్ళేదో చూసుకుంటారు, ఊరికి మన మధ్య ఎందుకు గోల? అయ్యా గోవిందయ్య. యో గోవిందయ్య అనబాక్యా, నాకేదో 90 ఏళ్ళు వయసు అయిపోయినట్టున్నదా? గోవిందను లేదంటే గోవిందం అను. గోవిందయ్య ఏందా ముసలోళ్ళు అన్నట్ట? ఇదిగో స్వామి, నేను అలా గోవిందయ్య అనలేదయ్యా. తిరుపతి కొండ మీద ఉన్నాడే గోవిందుడు, ఆ గోవిందుడితో సమానం అనుకుని చేతులెత్తి మొక్కి వేడుకుంటున్నానయ్యా, దాన్ని కాపాడాలి. నిన్ను కాపాడేదానికి నేనన్నా దేవుణ్ణా? ఏందబ్బా అట్టంటున్నావా? బ్రో, ఇప్పటికి మీరే మా దేవుడు, మామూలుది కాదు. మీ అమ్మగారు నటన చూసినారు కదా, చచ్చిపోతున్నాం, పని అవ్వట్లే. ఆవిడకి వేషం ఇవ్వం అంటే ఇల్లు ఇవ్వను అంటుంది, ఇల్లు ఏమో మా కంటిన్యూటీ. ఇప్పుడు మేము మార్చేయాలంటే ఛానల్ వాళ్ళు తిడతారు, మేమేం చేయలేం. ఇక్కడ షూటింగ్ చేసుకోవాలి, దయతలుపు స్వామి. మేమేం చెయ్యం, ఆమె యాక్టింగ్ అంటే మీరు ముందే వద్దని చెప్పుండాలి. వద్దని బతిమానావు కానీ ఆవిడ ఒప్పుకోలేదే. ఆవిడికి వేషం ఇవ్వకపోతే షూటింగ్ జరగడానికి వీల్లేదంది, అందుకే తప్పక ఒప్పుకున్నాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేనేం చేయలేను. మా అమ్మకి మెల్లిగా చెప్పి యాక్టింగ్ చేయించుకోండి. మెల్లగా చెప్పా, పసిబిడ్డ చెప్పినట్టు చెప్పినావు, కాళ్ళ వేళపడి ఏడ్చినావు. అయినా ఆవిడకి డైలాగ్ చెప్పేది చేత కావట్లే, నా తిప్పలు పెడుతుంది. సరే, మొదటి రోజు కదా, అట్నే ఉంటుందిలే, రేపు ఎల్లుండికి సర్దుకుంటుందిలే. సామే, రేపు ఎల్లుండి కూడానా? ఇప్పటికే ఆవిడే పని నాశనం అయిపోయింది. ఆవిడే పని అంటే ఏమిటో తెలుసా? 1,00,000 రూపాయలు. ఇప్పటికే ప్రొడక్షన్ మేము నష్టాల్లో చేస్తున్నాం, ఎంతకంటే తట్టుకోలేను స్వామి. ఈ విషయం ఇంకా ప్రొడ్యూసర్కి తెలీదు, తెలిసిందనుకో నన్ను పక్క పిలిచి పొడి చంపేస్తారు. అయ్యా దయచేసి కరుణించండి, ఎట్టయినా మీ అమ్మని విరమింపజేయండి. మా అమ్మ చెప్తే ఏందో, మీరే ఎట్టొకటి అడ్జస్ట్ చేసుకుని ఏదో ఒకటి తీసుకోండి అబ్బా, అదే బెటర్. బ్రో, ఎట్ట ఒకటి అడ్జస్ట్ చేసుకునేదానికి ఇదేం కార్ సీట్ కాదు, అడ్జస్ట్ చేసుకుని కూర్చునేదానికి వేషం. ఇదంతా కాదు బ్రో, ప్లీజ్ మీరైనా కొంచెం చెప్పండి. అవును సామే, ఆవిడ మా మీద ఏదో పగబట్టినట్టుంది. కాసేపు ఆ పగను పక్కన పెట్టి కొంచెం కొంచెం కరుణించమను. మీరు చెప్తేనే అవుతుంది. అమ్మ గీతమ్మ, ప్లీజ్ అమ్మా, మీ చేతులు పట్టుకుంటానమ్మా, ఏంటిది? ప్లీజ్ ఏదోటి చెయ్యండి.
ఆవిడతో నటన బేపించని ఆపించండి, చచ్చిపోతున్నా ఇక్కడ. నేను మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నానా? నేనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, సారీ. మనం కాబోయే భార్యాభర్తలు. మన ఈడు వాళ్ళు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో మీకు తెలుసు. మీరు అలాంటి అమ్మాయి కాదని మిమ్మల్ని ఇష్టపడ్డాను. మీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎలా పెంచుంటారో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనకి నిశ్చితార్థం అయిపోయింది. సరదాగా బయటికి వెళ్ళడాలు, షికారుకి వెళ్ళడాలు మీకు అలవాటు ఉండదని నేను కూడా ఎప్పుడూ మిమ్మల్ని బలవంత పెట్టలేదు. కానీ కాబోయే భర్తగా నాకు చిన్న చిన్న ఆశలు, చిన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మీ బర్త్డేకి నేను ఒక ఫోన్ గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చాను. ఆ ఫోన్ కూడా మీరు ఇంకా వాడినట్టు లేదు. అసలు నిజంగానే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారా, లేదంటే బలవంతం మీద ఒప్పుకున్నారా? అంటే అది చూడండి, మీ మనసులో ఏదున్నా ఇప్పుడే చెప్పేయండి. చెప్పేద్దామా? నేను బాలాజీని ప్రేమిస్తున్న విషయం, ఈయన్ని పెళ్లి చేసుకోవాలని లేదన్న విషయం చెప్పేద్దామా? యాక్చువల్లీ మీరు ఇంకేదో మనసులో పెట్టుకుని నాతో సరిగ్గా లేరని నేను అనుకోను. ఎందుకంటే మీ అమ్మా నాన్న మిమ్మల్ని అలా పెంచలేదు. పైగా మీ చెల్లెలు గీతా పరిస్థితి చూశాక మీకు గీతకి చాలా తేడా ఉందని నాకు అర్థమైంది. అంటే నేను మీ చెల్లెల్ని తప్పడుతున్నాను కాదు. తనకు కావాల్సింది ఏదైనా బోల్డ్గా నిర్ణయించుకునే అమ్మాయి అయి ఉండొచ్చు. కానీ మీరు మీ ఇంటికి తగ్గట్టు, మీ నాన్నగారి ఆలోచనలకి తగ్గట్టు మెరుగుతారని అనుకుంటున్నాను. కానీ మీరు ఎందుకు ఇలా ఉన్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అంటే అది చెప్పండి. కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. నాకు అదే కొంచెం బాధేస్తుంది. మీరు నన్ను క్షమించాలి. చెప్పండి, మీ మనసులో ఏదున్నా చెప్పేసేయండి. నాకెందుకో భయంగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను. కానీ మీరు చాలా మంచివారండి, అది నాకు అర్థమవుతుంది. కానీ కొన్ని ధైర్యంగా మాట్లాడలేను, చెప్పలేను. నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు. మీరు మరి నిశ్చితార్థానికి ఎందుకు ఓకే అన్నారు? అసలు నేనంటే ఇష్టం లేదా? పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా లేదా? దయచేసి ఈ పెళ్ళి కొంచెం వాయిదా వేయండి, నేనంతే చెప్పగలను. పోనీ మనసులో ఏదన్నా ఉంటే ధైర్యంగా చెప్పేయండి ప్లీజ్. దయచేసి పెళ్లిని మాత్రం వాయిదా వేయండి, నేను అంతే చెప్పగలను. ఉన్నటి నువ్వే ఏదో ఒక మ్యాజిక్ చేసి అమ్మకు నచ్చ చెప్పాలా. నేను అత్తగారి దగ్గర లాజిక్లు, నా మ్యాజిక్లు వర్కౌట్ అవుతాయా? ఆవిడ కడుపున పుట్టింది మీరు, ఏదో ఒకటి ట్రై చేయండి మీరే. కావాలంటే మీ పక్కనే ఉండి మీరు తానా అంటే నేను తందానా అంటాను. మనం తానా తందానా అంటే మా అమ్మ తంతానా అంటది. నువ్వే ఏదో ఒకటి ఫిక్స్ అవ్వబ్బా. ఎట్టోగట్ట మా అమ్మకి నచ్చ చెప్దువా, వాళ్ళు షూటింగ్ చేసుకోవాలంట. ఏంటో రండి చూద్దాం.
అరవింద్ని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. హలో, మనం టెన్షన్లో ఉన్నాం. ఆ మనిషి మాట్లాడింది మన బుర్రకెక్కలా. సరేరా, మా అమ్మ దగ్గర పోయి మాట్లాడేసొద్దాం. మీ గీత, రమ్మంటే ఏంది ఈడ నిలబడిపోయినావా? రా, అడవులు షూటింగ్ చేయాలంట. అమ్మతో మాట్లాడదాం. ఆ, ఆ. రాపా. బుజ్జమ్మంటే పసిపిల్ల అనుకుంటివా? పర్వతం, అగ్ని పర్వతం. ఏమన్నా ఎట్టా చెప్పిండా? బ్రహ్మాండంగా చెప్పావు చెల్లాయి. ఇప్పుడు నాడేలే చెప్తాను. ఏకాంబరం అంటే కనకాంబరం పువ్వు అనుకున్నావా? ఫైర్. ఏందో ఈ డైలాగ్ రైటర్ రాసినవన్నీ యాడ్నో ఇన్నట్టుండాయే. అమ్మా, వాళ్ళు చాలా న్యాచురల్ గా రాస్తారే, అందుకే నీకు అర్థం కావట్లేదు. సరే, నీ డైలాగ్ చెప్పు. నేను కన్నది ఆడపిల్లని కాదే, ఆడపులిని. మనం ఇంత బ్రహ్మాండంగా డైలాగులు చెప్తుండామే, మనకంటే ఎవరున్నారు గొప్పోళ్ళు? చచ్చా. ఆ, రారా, చూసిండవా మా యాక్టింగ్ ఎట్టుండదే? చంపేశారండి బాబు. చెల్లాయ్, చూసావా మన యాక్టింగ్ మన శత్రు సైన్యం కూడా ముక్తకంఠంతో ఎలా ఒప్పుకుంటున్నారో? ముక్త కంఠంతో ఒప్పుకోవడానికి ఇక్కడ 1000 మంది లేరు, నేనొక్కదాన్నే అన్నది. అబ్బు, అరవదాన్ని నీకు అంత తిరుగుచ్చా? సరే, ఏమైతే ఒప్పుకున్నావు కదా. చంపేశారంటే గొప్పగా చేసి చంపేశారని కాదు, జనాలు చూడలేక చచ్చారు అని. ఏమే, మా యాక్టింగ్ ని తక్కువ చేసి మాట్లాడతావా నువ్వు? మాట్లాడుతది, అది అందరి దగ్గర మన పరువు తీయాలని చూస్తా ఉంది. ఓ, నువ్వు గమ్మునే ఉండవా? మీరు కెమెరా కాడికి పోయి చేసే యాక్టింగ్ సరిగా లేదు. వాళ్ళు తీసిందే మళ్ళీ మళ్ళీ తీస్తా ఉంటే కూడా మీరు సరిగ్గా చేయడంలా. ఏమిరా, మమ్మల్ని పట్టుకొని అంతంత మాట్లాంటావా? ఆ డైరెక్టర్ కంటే గొప్పలా మీరు? ఆ డైరెక్టర్ మా యాక్టింగ్ చూసి సూపరు సూపరు కానివ్వండి, ఇంకోసారి అని మా యాక్టింగ్ చూసేదానికి ఆయన మళ్ళీ మళ్ళీ యాక్షన్ చెప్తా ఉండాడు. ఓ, మీకు అర్థమైందా? ఆయన మళ్ళీ మళ్ళీ అడిగేది బాగా చేశారని కాదు మా, అప్పుడైనా బాగా చేస్తారని. ఒరేయ్, ఈ సీరియల్ జనాల్లోకి పోని మా యాక్టింగ్ ని మించి ఇంకేది ఉండదు. ఏమనుకుంటా ఉండవో? అవునవును, ఇది జనాల్లోకి పోతే జనాలు మన ఇంటి మీదకి వస్తారు. అంతేగా మరి, ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే అట్టాగా ఉంటది. ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, అందరూ బస్తాల కొద్దీ రాళ్లు తీసుకొచ్చి కొట్టేటట్టు ఉండారు. దయచేసి మీ యాక్టింగ్ ఇంతటితో ఆపేయండి. ఇది చెప్పేదానికి నువ్వెవత్తివే? ఓ, మీకు తెలీదు మా, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సగం రోజు పని వేస్ట్ అయిపోయిందంట. 1,00,000 రూపాయల పైన లాస్ అంటూ ఉండరు. ఇంతటితో మీ యాక్టింగ్ ఆపేయండి మా, ప్లీజ్. గురేయ్, నువ్వు నీ పెండ్లం కలిసే మమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తా ఉండారో, తొక్కేస్తా ఉండారా? మమ్మల్ని మీరెంత తొక్కాలని చూస్తే మేం బంతిలా అంత పై పైకి ఎగురుతా ఉంటాం. మేం ఎక్కడ సూపర్ స్టార్లం అయిపోతావునని నీ పెండ్లం కుళ్ళుకొనే మమ్మల్ని తొక్కేయాలని చూస్తా ఉండదే. మేయ్ సాంబారో, చూస్తా ఉండ నా యాక్టింగ్ ఎట్టుంటదో. కనకరత్నం అనే పేరు ముందు ఓ పెద్ద బిరుదు కూడా వేస్తారో. చెల్లాయ్, ఆ బిరుదు నేను ఎప్పుడో రెడీ చేసి పెట్టేశా. మరి రెడీ చేస్తే చెప్పవేంద్రా? బిరుదుతో సహా చెప్పు నా కూతురి పేరు. కన్నీటి స్టార్ కనకరత్నం. అది మాత్రం కరెక్టే, జనాలందరినీ ఏడిపిస్తారు కదా మీ యాక్టింగ్ తో. మే సాంబారో. చెల్లాయ్, నీ బిరుదు చూసి ఇది కుళ్ళుకుంటా ఉంది. నేను కూడా ఒక బిరుదు తగిలించుకున్నా. ఏం రాగమైందో? A1 ఏకాంబరం. యో మావం, ఏమనైతే కేసులు పెడతారు కదా, అక్యూజ్డ్ నెంబర్ 1 అని. నీ మోహన్ చూస్తే అట్లే ఉండదు. ఎక్కడైనా జనాలు చూస్తే నిజంగానే A1 అనుకుని కొట్టి చంపేస్తారు. మీ అన్నా చెల్లెళ్ళు మాత్రం బిరుదులు పెట్టుకున్నారు, మరి మీ అమ్మగారికి బిరుదు ఇవ్వకపోతే బాధపడదావిడ? అవును, నేను హర్టు. అమ్మా, నీకు కూడా బిరుదిస్తా, తీసుకో. మలమల శ్యామల. దేవుడా. ఓ ప్లీజ్ మా, ఇంతటితో మీ నట బీభత్సాన్ని విరమించుకోండి మా. మమ్మ ప్లీజ్. ఆగండి. ఎవరొచ్చినా ఎంత మంది వచ్చినా తగ్గేదేలే.
ఏమైంది? పూరి, ఏదైనా మనసులో పెట్టుకునుంటే ప్రయోజనం లేదు. ఏదున్నా బయటికి చెప్పు. ఏం లేదు. అరవింద్తో నువ్వేం మాట్లాడా? ఏం లేదు. ఎందుకిలా ఏ ప్రశ్న అడిగినా ఏం లేదు ఏం లేదు అని దాటేస్తున్నావు? చెప్పు. ఏం లేదు అంటున్నాను కదా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేసే. నాకు మాట్లాడబుద్దేయడం లేదు. నువ్వు మాట్లాడకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయా? నాకేం మాట్లాడాలని లేదు. నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. దయచేసి ఇలా ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ఒంటరిగా ఉండడం మానేసేయ్. ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు నలుగురితో ఉండడం నేర్చుకో. అప్పుడే బ్రతకడం నేర్చుకుంటావు. పూరి, నువ్వు నీ ప్రవర్తనతోటి ఇంకా ఇరిటేట్ చేస్తున్నావు. మనసులో ఏమనుకుంటున్నావో అది బయటికి చెప్పొచ్చు కదా. అడుగుతున్నాను కదా. ఏం చెప్పాలి? అరవింద్ ఎందుకు వెళ్లేటప్పుడు అదోలా వెళ్ళాడు? అతని మాట తీరు, మనిషి తీరు చూస్తే ఏదో జరిగినట్టే తెలుస్తోంది. నువ్వతనితో ఏం మాట్లాడావు అసలు? నిన్నే అడిగేది. అరవింద్తో ఏం మాట్లాడావు? మళ్ళీ అదే మాట మాట్లాడమంటే ఏడుకొండ్లాడా వెంకటరమణ అంతా నువ్వే చూసుకోవాలనయ్యా. ఏమే సాంబారు, మీ దేవుడిని వదిలేసి మా దేవుడి దగ్గరకు వచ్చి నిలబడినావు. దేవుడి ముందు మీతో ఒక మాట మాట్లాడదామని. మా దేవుడి ముందు మాట్లాడితే అంతా నీకు అనుకూలంగా సమాధానం వస్తదనుకుంటున్నావా ఏంది? చూడు, ఆ దేవుడైనా సరే నా మనసులో ఉన్నదే చెప్తాడు. ఇంతకీ ఏంది నీ ప్రాబ్లం? మిమ్మల్ని ఒక మాట సూటిగా అడగనా? సుత్తి కొట్టకుండా అడుగో. అసలు నిజంగానే మీ పిల్లల సంతోషాన్ని మీరు కోరుకుంటున్నారా? నేనేమి మిమ్మల్ని దెప్పి పొడవడానికో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలనో ఈ మాట అడగడం లేదు. మీరు కన్న తల్లి కదా. మీ బిడ్డల సంతోషాన్ని మీరు నిజంగానే కోరుకుంటున్నారా? కన్న తల్లి నేను కాకపోతే నువ్వు కోరుకుంటావానే నా బిడ్డల సంతోషం? నేనేం చేసినా నా బిడ్డల సంతోషం కోసమే. అప్పుడు మీ బిడ్డల సంతోషాన్ని మీరు కోరుకున్నట్టయితే
వాళ్ళు కోరుకున్న జీవితాన్ని ఇవ్వడమే కదా వాళ్ళకి సంతోషం. ఇందాకేదో సూటిగా మాట్లాడతానన్నావు, ఇప్పుడేదో తల చుట్టూ తిరుగుతా ఉండవు ముక్కు దాకేదానికి. ఏంది చెప్పు. నేను ఏ విషయం మాట్లాడుతున్నానో మీకు తెలుసు. పూరి బాలాజీల గురించి. పూరికి బాలాజీకి ఎందుకు పెళ్లి చేయరు? ఎందుకు చెయ్యాలా? పూరి మాత్రమే కాదు, బాలాజీ కూడా పూరిని ఇష్టపడుతున్నాడు కాబట్టి. ఆడు కురువితో తలగొక్కోవాలనుకుంటా ఉండాడు. బిడ్డ కురువితో తలగొక్కోడానికి ఇష్టపడుతుండాడని కురువి చేతికిస్తామా ఏంది? మొత్తం గుండైపోదు. అట్నే కదా ఇది కూడా. మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఇలా అంటున్నారు. సరే, మొదట్నుంచి మీకు నాకు పడట్లేదు. మనం పరిచయం లేకుండా మొదటిసారి కలిసినప్పుడే ఇద్దరం తెలియకుండానే మాటా మాట అనుకున్నాం. ఆ నిమిషాన్నుంచే నేనంటే మీకు నచ్చకుండా పోయింది. మీకు నచ్చని నేను ఈ ఇంటి కోడలునవ్వడం మీకిబ్బందిగా ఉండొచ్చు, మీకిష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ మా అక్క అలా కాదు. మా అక్క ఎంత సున్నితమైన మనిషో, ఎంత మంచిదో మీకు తెలుసు. అసలు ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలని ఆశపడ్డంలో నీ మూర్ఖత్వం ఎంతో అర్థమవుతూనే ఉండదు.